ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదెవరో తల పగలు కొట్టించుకొని రావడం ఏంటి, దాన్ని ఉద్ధరిద్దామని ఇది వెళ్ళడం ఏంటి? ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకి అండగా నిలబడి ధైర్యం చెప్పి వాళ్ళ కష్టాన్ని పోగొట్టే తెగింపు చొరవ తన రక్తంలోనే ఉందమ్మా. తన తల్లి సూర్యకాంతం అలవాటే తనకొచ్చింది. ఏంటి తాతయ్య నువ్వు అనేది? క్రాంతి వాళ్ళమ్మ సూర్యకాంతమా? అంటే మా అమ్మ వాళ్ళమ్మ ఒక్కరేనా? క్రాంతి నా చెల్లెలా? ఏంటే నీ అమ్మ దానమ్మ ఒకటే ఎందుకు అవుతుంది? ఆ క్రాంతి వాళ్ళమ్మ కటింగ్ బ్యాచ్ అని తెలుసు కదా. మరి తాతయ్య వాళ్ళ అమ్మ అలవాటు వచ్చిందంటున్నాడు. వాళ్ళమ్మ అలవాటు రాకుండా సూర్యకాంతం అలవాటు వచ్చింది అంటున్నాడు. అంతే కదా నాన్న? అవునవునవును, అదేనమ్మా నేననేది. కానీ నువ్వన్నమాట వేరేలా వినిపించిందే. నీకు వేరేలా వినపడితే అది నాన్న తప్ప? ఇదిగో వచ్చింది అమ్మగారు. ఏంటి క్రాంతి, ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు కాలర్ ఎగరేసుకుంటూ వెళ్ళావు, ఇప్పుడేంటి తల దించుకుని వచ్చా? అవును, మీ బ్యాచ్ ఏది? ఆవిడతో నామినేషన్ వేయించావా? నామినేషన్ వేయించుంటే బ్యాచ్ మొత్తం ఊరేగింపుతో వచ్చుండేది కదా. ఇంత డల్గా ఎందుకు వస్తుంది? ఏంటి ఆ బాబ్జీగాడు వెళ్ళిన అందరినీ వరుస పెట్టి తన్నాడా? బ్యాచ్ అందరూ పారిపోతే నువ్వేం చేయలేక చేతులు ఉబ్బుకుంటూ వచ్చావా? నువ్వు ఊరుకోమనవడా? ఏమైందమ్మా? ఆ బాబ్జీ గాడు మేడంని బ్లాక్మెయిల్ చేశాడు. అందుకే ఆవిడ భయపడిపోయి ఏ విషయం చెప్పకుండా నామినేషన్ వేయకుండా వెళ్ళిపోయింది. అదేంటి, మేడంకి నిజంగా ప్రాబ్లంగా ఉంటే నీతో చెప్పాలి కదా, అలా వెళ్ళిపోవడం ఏంటి? ఈవిడ గారు ఏం చేయలేరని అర్థమై ఉంటుంది. అందుకే ప్రతిసారి గెలుపు మందే అని విర్రవేయకూడదు. నా మనవరాలు ఓడిపోయి రాలేదు, సహాయం చేయడానికి వెళ్ళింది. కానీ సాయం పొందిన వాళ్లే వెళ్ళిపోతే తనేం చేస్తుంది చెప్పు? అందరూ దేనికి సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్లే. సర్లే గాని ఇల్లంతా శుభ్రం చేయించు, ఫంక్షన్ ఉంది. ఫంక్షనా? అవును, చాలా కాలం తర్వాత నాన్న క్షేమంగా ఇంటికి తిరిగొచ్చారని చుట్టాలందర్నీ పిలిచి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాం. ఈయన కూడా వాళ్ళందర్నీ చూసినట్టుంటుంది కదా. అదేంటి ఈయన మీ నాన్నగారు అన్నట్టు మాట్లాడుతున్నారు? ఈయన పూజ తాతగారా? అవునమ్మా, పూజకేంటి, నీకు వాడికి కూడా నేను తాతగారినే. ఇదిగో వీళ్ళు ముగ్గురు నా కూతుళ్లే. ఏ కాదంటావా? ఇక పార్టీ అంటే నేనే ఏర్పాటు చేయమని చెప్పాను. త్వరలో నా పిల్లలు ఫారెన్ నుంచి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతా అంటారు కదమ్మా. నేను వెళ్లేలోపు నా వాళ్ళందరినీ ఒకసారి చూస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే ఫంక్షన్ ఏర్పాటు చేయమన్నాను. కానీ వీళ్ళెవ్వరికీ సరిగ్గా చెప్పడం రాదమ్మా. అందుకే నీకు ఆ డౌట్ వచ్చింది.
అవునవును అంతే. ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా, ఇక నువ్వు వెళ్ళు. పద క్రాంతి, ఏర్పాట్లు చేద్దాం. ఈ ఫంక్షన్తో ఎడమొహం పెడమొహంగా ఉన్న నా మనవరాల్ని మనవణ్ణి ఒక్కటి చేస్తాను. అయస్కాంతం ఇనుము అతుక్కున్నట్టు అతుక్కునేలా చేస్తాను. సరే గాని ఈ ఫంక్షన్ ఎందుకక్క? డబ్బులు ఖర్చు కాకపోతే? ఆ క్రాంతి మనందర్నీ టార్చర్ చేస్తుందని నిరూపించడానికే ఈ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో క్రాంతి మనందర్నీ టార్చర్ చేస్తుంది, అదందరూ చూస్తారు. అవసరమైతే కోర్టుకొచ్చి సాక్ష్యం కూడా చెప్తారు. అందుకే ఈ ఫంక్షన్. దాంతో సాక్ష్యాలు మన చేతికి, విడాకులు ఆ క్రాంతికి. కుర్రో కుర్రు కొండ దేవర పలుకు మధుర మీనాక్షి పలుకు. ఎవరయ్యా నువ్వు? సరాసరి గేట్ తీసుకుని లోపలికి వచ్చేసావు. గిరిపుత్రుణ్ణి దొరా, మూలికా వైద్యుణ్ణి. చూస్తుంటే వయసు అయిపోయి వంగిపోయినట్టున్నారు. నా దగ్గర ఓ మూలికుంది దొరా, అది తగిలించినానంటే జవసత్వాలు పుంజుకుంటాయి. గుర్రంలాగా లేచి ఆడతావు దొరా. ఇదిగో, నేనిప్పుడు గుర్రాన్నయ్యి ఏ రేసులకి లెక్కలేదు. వెళ్ళు 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 వెళ్ళు. అబ్బా కసురుకోకు దొరా, నా దగ్గర ఒక అద్భుతమైన లేహ్యం ఉంది. దాన్ని ఒక్క డోసు తీసుకుంటే వద్దన్నా డజన్ల కొద్దీ పిల్లలు పుట్టేస్తారు దొరా. ఒక్క డోసు తీసుకోండి దొరా. ఒరేయ్, ఈ వయసులో నేను పిల్లల్ని కని ఏం చెయ్యాలరా? నా భార్య చనిపోయి చాలా కాలం అయింది. నేనెవరితో కనాలి పిల్లల్ని? నీ లేహ్యం వద్దు, నువ్వు వద్దు. వెళ్ళు 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 వెళ్ళు. ఆ అద్భుతమైన లేహ్యం కావాలంటే ప్రాప్తం ఉండాలి దొరా, మీ ఇష్టం. కుర్రో కుర్రు. అయితే ఇదిగో కోయిదరా, ఇలా ఇలా ఇలా. నువ్వు అన్న అద్భుతమైన లేహ్యం వల్ల ఆకర్షణ కలిగి పిల్లలు పుడతారా? ఏందోరా వాడతారా? రేయ్, నువ్వు నన్ను టార్గెట్ చేసావేంట్రా? అది నా కోసం కాదురా, నా మనవరాల కోసం. వయసులో ఉన్న కూనలైతే ఈ లేహ్యం 100 పనిచేస్తుంది దొరా. భార్యాభర్తల మధ్య గొడవలున్నా, ఎడమొహం పెడమొహం ఉన్నా ఈ లేహ్యం పాలల్లో కలిపి తాగించారనుకో, ఒకరి మీద ఒకరికి మోహం పుట్టుకొస్తాది, కోరికలు గుర్రాలై తన్నుకొస్తాయి దొరా. నాకు అలాంటిదే కావాలి. ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు దొరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.